Hello and welcome to Spotlight with Sandeep. అలాగే నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ అన్నారు. వాయిస్ కల్చర్ చేంజ్ అనేది కూడా కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం సాయి కుమార్ గారి దగ్గర లేకపోతే రవి గారి దగ్గర చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు సూర్యకి డబ్బింగ్ చెప్పి ఆయన ఉన్నారు, శ్రీనివాస్. ఆయన ఇప్పుడు లేరు, కాలం చేశారు. ఆయన కానీ సూర్యకి, విక్రమ్కి, అజిత్కి చెప్పేటప్పుడు వాయిస్ మాడ్యులేషన్స్ అవన్నీ కూడా ఆ ఇంపాక్ట్ అనేది మనం కొన్ని వీడియోల ద్వారా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు వర్క్ చేసినప్పుడు మీరు కూడా కొన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అండ్ ఆ డిఫరెన్స్ అనేది తెలియజేయాలి. సో వాయిస్ చేంజ్ మీద మీ వర్క్ అనేది ఎలా ఉంటుంది? నేను చెన్నైకి ఒక 2 సినిమాలు డబ్బింగ్లో ఒకే రోజు చెప్పడానికి వెళ్ళా. అందులో ఒకటేమో రెమో, శివకార్తికేయన్ గారి రెమో, ఇంకొకటేమో ఇంకొకటి ధనుష్ దండి, డబుల్ యాక్షన్. అందులో ఆయన కొడి, త్రిష హీరోయిన్. అందులో ఇద్దరికి శరణ్య గారికి, అందులో నేను 2 సినిమాల్లో శరణ్య గారికి చెప్తా. కొడిలోనేమో చాలా పొలైట్ టీచర్ ఆవిడ, చాలా డీసెంట్ క్యారెక్టర్. ఇందులోనేమో పరమ తింగరి, రెమోలోనేమో చాలా వెకిలి క్యారెక్టర్. అది చెప్పి ఇది చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టర్లోంచి దీనిలోకి రావడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లేదు, మైండ్ డైవర్ట్ అవ్వట్లేదు, నేను ఆ క్యారెక్టర్ ఇంపాక్టే వస్తుంది, ఇది చాలా ఫన్నీగా చెప్పాలి, ఇది చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. ఎలా చాలా టైం తీసుకొని చెప్పినవి 2 డిఫరెంట్. ఒకటే ఆర్టిస్ట్, మళ్ళీ ఆవిడ ఈవిడ ఒక్కళ్ళే, కానీ క్యారెక్టర్ ఒక ఎక్స్ప్రెషన్, ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసరికి నాకు అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. కొంచెం టైం తీసుకున్న తర్వాత లేదు, కాసేపు గ్యాప్ తీసుకుని వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. అప్పుడు లేదమ్మా పర్వాలేదు, టైం ఉంది, ఇబ్బంది లేదు, మెల్లగా చెప్దాము అని చెప్పి. సో అది ఒక్కటి నాకు అనిపించింది. ఆ 2 బ్యాక్ టు బ్యాక్ చెప్పడం వల్ల మేబీ అది ఒకటే రోజులో ఫినిష్ చేయాల్సి వచ్చింది అట్లాగా. బట్ ఒక క్యారెక్టర్ నుంచి ఇంకొక క్యారెక్టర్ ఏమనుకుంటారు, మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఏదో వాళ్ళు యాక్ట్ చేశారు, మేమేదో మైక్ ముందు కూర్చుని 4 డైలాగులు చెప్తే అది డబ్బింగ్ కాదండి. అది చాలా రాంగ్ ఒపీనియన్. నేను దానిలో నా ప్రాణం పెట్టేయాలి, నా సోల్ వెళ్ళిపోవాలి, నేను పరకాయ ప్రవేశం చెయ్యాలి. అది నేను ఫీల్ అయితేనే ఆ ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వగలుగుతాను. డెలివరీ సీన్ చెప్తాను, డెలివరీ నొప్పులు నేను పడాలి ఇక్కడ కూర్చుని. అదంతా ఈజీ కాదు. రేప్ సీన్ ఉంటుంది అంటే సెన్సిటివ్ అండి ఇవన్నీ. ఆ రేప్ అంటే ఇవన్నీ ఇమాజిన్ చేసుకుని నేను న్యాచురల్గా దాన్ని నేను ప్రజెంట్ చేయాలి. అది చిన్న విషయం కాదు. అందరు చాలా మంది అడుగుతారు, డబ్బింగ్ అవకాశాలు ఉంటే చెప్పమ్మా. అది అంత ఈజీ ప్రొఫెషన్ అయిపోయింది మాట అందరికి. ఇంకా నవ్వుకుంటాను వాళ్ళని చూసి. అంటే బేసికలీ ఇదే దాని హోల్ ఇంటెన్షన్ ఇంటర్వ్యూ చేయడానికి ఏంటి అంటే వెనకాల చాలా వర్క్ ఉంటుంది. ఏదో వెళ్ళిపోయి రూమ్ లో డైలాగ్ చెప్పేసి అనేది కుదరదు. అంటే ఒక టీం వర్క్ చేస్తుంటుంది. ఫస్ట్ పాయింట్ ఇంజనీరింగ్ టీం ఒకటి, తర్వాత కో డైరెక్టర్, డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఎట్సెట్రా ఉంటారు. ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మెథడ్ యాక్టింగ్ అంటారు. డెఫినెట్లీ దట్ ఈస్ దేర్ మెథడ్. ఒక డబ్బింగ్ కూడా ఒక మెథడ్ ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. అదేంటి అంటే చాలా మెజారిటీ కొన్ని డైరెక్టర్స్ కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందండి, ఈ క్యారెక్టర్ ఇట్లా దీని స్టార్టింగ్ ఇలా ఉంటుంది అని చెప్తారు. కానీ మెజారిటీ అది ఉండదు. మాకు సీన్ ప్లే చేసి ఇది చెప్పండి అంటే ఏం చెప్పాలి, ఆ క్యారెక్టర్ ఏంటి, మళ్ళీ అది మేమే ఇమాజిన్ చేసుకోవాలి. ఇది వాళ్ళతో చెప్పలేను కదా అసలు ఆ క్యారెక్టర్ ఏంటంటే. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మేము క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? అది ఎవరు క్రియేట్ చేశారో ఆ డబ్బింగ్ మీద ఎందుకు అంత చిన్న చూపు అనను కానీ అంత ఎందుకు అంత ప్రయారిటీ? అండ్ నాకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ డబ్బింగ్ మూవీస్ ని చాలా బాగా ఆదరిస్తారు. ఇప్పుడు తెలుగు మన తమిళ్ మార్కెట్ అనేది పెరిగింది అంటే దానికి ఆ హీరోలకి ఎంతైతే స్టైలు, డాన్స్, యాక్టింగ్ అంత పక్కన పెడితే వాయిస్ ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ లో ఇంపార్టెన్స్ అనేది, వాళ్ళ పాత్ర అనేది చాలా గట్టిగా ఉంది. చాలా చాలా చాలా. నేను ఒక సినిమా ఓం అని ఒక సినిమా వచ్చిందండి నవదీప్ చాలా కాలం క్రితం. అందులో ఈవిడికి ప్రగతి గారికి చెప్పాను నేను. లిటరల్గా అది ఎంత భయంకరమైన, నేను నా లైఫ్లో నేను వాయిస్ పోయి సఫర్ అయిన 1 and only మూవీ అంటే అదే. ఎలా అరిచి చెప్పానంటే లిటరల్గా ఈ మైక్ మీ దగ్గర ఉందనుకోండి, నేను ఇక్కడ నుంచి అరవడం అంటే నేను ఎంత గట్టిగా అరిస్తే మైక్ అంత దూరం వాళ్ళు పెట్టుంటారు. ఈ ఎఫర్ట్స్ మామూలుగా ఏదో కూర్చొని మైక్ ముందు అని అరిస్తే కాదండి, నాభిలో నుంచి రావాలంటారు. బ్రీత్ తీసుకొని నువ్వు అది చెప్పేసరికి అలసిపోతావు. పైగా ఫిజికల్ యాక్టింగ్ చాలా ఈజీ, స్ట్రెయిన్ అవ్వం. కూర్చుని కదలకుండా మనం వాయిస్ తోటి మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటే నాట్ ఈజీ. సైకలాజికల్గా చాలా మెంటల్ స్ట్రెయిన్ చాలా ఉంటుంది, దానికి ఇంపాక్ట్ చాలా పడుతుంది. అది చాలామందికి తెలియదు. ఏముంది డైలాగ్ చెప్పొచ్చేయడమే కదా అంటారు. అది సంభవం. నేను చాలామందికి అదే చెప్పే ప్రయత్నం చేస్తా, కానీ ఓవర్ ఎ పీరియడ్ నాకు అనిపించింది నేనెందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఎందుకు చెప్పాలి వీళ్ళకి. అది ఎవరి ఆలోచన వాళ్ళది. ఇప్పుడు
మనం ఇండస్ట్రీలో మనం మాట్లాడుకుంటూ ఉంటే యూనియన్స్, ఉమ్, ప్రతి దానికి ఒక ఉమ్, యూనియన్ అనేది ఉమ్, కూడా ఉంది. డబ్బింగ్ కూడా ఆ పరిధి, ఆ ఉంది. యూనియన్, ఉమ్, రూల్స్ అండ్ ఉమ్, రెగ్యులేషన్స్ ఉమ్, కూడా ఉన్నాయి. ఉమ్, సో ఇప్పుడు అంటే ఎట్లా అది రూపాంతరణ చెందింది, అండ్ ఇప్పుడు ఒకవేళ కనుక ఇందాక మీరు అన్నారు ఫ్రెష్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఊరికే వచ్చేస్తారని, అవును. నియమాలు ఏమన్నా ఉన్నాయా, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఫస్ట్ చెన్నైలో ఉండేదండి. చెన్నైలో కూడా అసలు అక్కడ ఏం పెద్ద ప్రాపర్ యూనియన్ అంటూ ఏమీ లేదు. చాలా ఏళ్ల క్రితం యాక్చువల్లీ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతోంది. సో, అప్పుడు అక్కడి నుంచి ఇన్‌చార్జ్‌లు కొంతమంది ఇక్కడికి రావడం, వాళ్ళు ఇక్కడ అనుకుని మనకంటూ ఒక యూనియన్ ఉండాలి అని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కార్డ్ అప్లై చేసి తీసుకున్నప్పుడు ఇట్స్ అబౌట్ 2001, 2 అనుకోండి. అప్పుడు 5,000 ఉండింది కార్డ్‌కి. రైట్. అప్పుడు నేను నాకు నిజంగా ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తికి థాంక్స్ చెప్పాలి. ఆర్‌సీఎం రాజు గారు. ఆర్‌సీఎం రాజు గారు నాకు తెలుగు యూనివర్సిటీలో నా సీనియర్. అంటే వాళ్ళ థియేటర్ రైట్. స్టూడెంట్ ప్రొడక్షన్స్ నేను వర్క్ చేసేదాన్ని. తను అప్పటినుంచి నన్ను "నువ్వు వాయిస్ బావుంది. డబ్బింగ్‌లో ఇప్పుడు కావాలి. నువ్వు కార్డ్ అప్లై చెయ్యి" అంటే నాకవన్నీ కార్డ్‌లు గిడ్లు లేదు. నేను ఆర్టిస్ట్‌గా బిజీ ఉన్నా. నేనొచ్చి నీ డబ్బింగ్ ఎందుకు చెప్తాను అంటే, "అలా కాదు కార్డ్ తీసుకొని పెట్టుకో నీకు బావుంటుంది" అని చెప్పాడు తను. ఏ గోల భరించలేకపోతున్నా. ఎప్పుడు కనిపించినా ఇదే అనేసి, సరే నేను మామూలుగా కార్డ్ ఇస్తారేమో తీసుకోవటమో అని నేను అనుకున్నా. 5,000 కట్టాలి అంటే నేను మా అమ్మకి చెప్తే, మా అమ్మ అప్పుడే బతకలేక బడికి పంతులు టైప్‌లో ఆవిడ స్కూల్ టీచరు. నేను కట్టలేనమ్మా అంత నా వల్ల కాదంటే, సరే నేను చెప్పా. కార్డ్ ఇప్పించు. సినిమా డబ్బింగ్‌లు ఇప్పించు. సినిమా డబ్బులొస్తాయి కదా! మీరు కార్డ్ కింద తీసేసుకోండి. నా దగ్గర నేను డబ్బులు కట్టలేనని చెప్పా. సరే అయితే కానీ ముందు నువ్వు కార్డ్ అప్లై చెయ్యి అని తను అట్లాగే ప్రామిస్ చేసినట్టుగానే వర్క్స్ ముందుగానే ఇప్పించి కార్డ్‌కి డబ్బులు కట్టిచ్చారు. అట్లాగా నా కార్డొచ్చింది. ఇప్పుడు రూ. 1,00,000 కార్డ్‌కి. పైగా వర్క్ గ్యారంటీ లేదు. ఎవ్వరు వర్క్ గ్యారంటీ ఇవ్వరండి. నేను చాలా మందికి అదే చెప్తా. రూ. 1,00,000 అనేది అట్‌లీస్ట్ నా వరకు నేను ఆలోచించిన నాకు చాలా పెద్ద అమౌంట్. నేను ఎవరి దగ్గరో అప్పు చేసో, చేబదులు తీసుకునో ఏదో ఒకటి చేయాలి. వాయిస్ టెస్ట్‌లు చేస్తారు. సెలెక్ట్ చేస్తారు. చేసి 1 ఇయర్ మిమ్మల్ని చూస్తాం. 1 ఇయర్‌లో మీ వర్క్ ఎంతుందో, ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉందో చూస్తాం. ఆ తర్వాత మీకు పర్మిట్ చేస్తామంటారు. అందులో డబ్బులు కట్టేసిన తర్వాత ఎవరుంటారో, ఎవరెళ్ళిపోతారో తెలీదు. ఇప్పుడు ఇంకొకటేంటి అంటే డబ్బింగ్ చెప్పాలి అంటే కార్డ్ లేకుండా చెప్పేవాళ్ళు బోలెడు మందున్నారు బయట. రైట్. రైట్. ఇప్పుడు మీరు డైరెక్టర్ అండి. మీకు శ్రీవల్లి వాయిస్ కావాలి అని మీరు పిలిచారనుకోండి, నోబడీ విల్ స్టాప్. రైట్. డైరెక్టర్ కాల్ గాబట్టి. అలా వెళ్లి వర్క్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మందున్నారు. కార్డ్ తీసుకుంటేనే పని చేసుకోవాలా అనంటే అంత రూ. 1,00,000 పెట్టి కార్డ్ తీసుకున్నా మనకంత వర్క్ ప్రొవైడ్ చేయరండి. అది మనకి అన్నెసెసరీ ఇన్వెస్ట్‌మెంట్. అది రాంగ్ అజంప్షన్. ఇన్ కేస్ ఎవరైనా వర్క్ గ్యారంటీ వచ్చేస్తుంది ఇంకేముందంటే అరచేతిలో స్వర్గమే. అదవ్వదు. ఇప్పుడు రోజుల్లో ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళకే లేవండి. కరెక్ట్. చాలా మందున్నారు. అంటే సరిపడకంటే ఎక్కువ మందున్నారు. కావాల్సిన వాళ్ళకంటే. వాళ్ళకే పని లేనప్పుడు కొత్త వాళ్ళని తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు? ఆ యూనియన్ ఫండ్ ఏదైతే ఉందో అది పెంచుకోవడానికి తప్ప, అదేం పెద్ద ఆర్టిస్ట్‌కేం యూజ్ అయ్యేది లేదు. కరెక్ట్. పైగా బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి కార్డే అక్కర్లేదు వాళ్ళు. ఒకవేళ అవకాశం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే. ఇది ఇక్కడ కట్ చేద్దామండి. ఎందుకంటే దీనికి ఒక రిలేటెడ్ క్వెషన్ ఉంది. అది నేను తర్వాత అడుగుతాను హ్మ్. మిమ్మల్ని. హ్మ్. బట్ ఇక్కడ పాయింట్ నేను ఇంకోటి ఏం డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నానంటే